వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం వేగంగా మారిపోతుంది. యుద్ధ మేఘాలు, ముడి చమురు ధరల మంట, డాలర్ పరుగు ఇవన్నీ ఎక్కడో ఉన్న అంతర్జాతీయ సమస్యలు అనుకుంటే పొరపాటే. ఇవి నేరుగా మీ వంటగది వైపు దూసుకొస్తున్నాయి. అవును, కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. సబ్సిడీల రూపంలో ఇన్నాళ్ళు పేదలకు అందుతున్న ఊరట ఇకపై దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ మీరు కూడా ఆ జాబితాలో ఉంటే మీ చేతిలో ఉన్న సమయం కేవలం వారం రోజులు మాత్రమే. ఆ తర్వాత మీ గ్యాస్ సబ్సిడీ శాశ్వతంగా కనుమరుగు కావచ్చు. అసలు కేంద్రం ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది? గ్లోబల్ పాలిటిక్స్ మీ సిలిండర్ ధరను ఎలా శాసిస్తున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సెగలు రేగుతున్నాయి. డాలర్తో రూపాయి పోరాటం పెరుగుతున్న విదేశీ మారక ద్రవ్య భారం దేశ ఆర్థిక వ్యవస్థను పరీక్షకు గురి చేస్తోంది. మన దేశ ఇంధన భద్రతను కాపాడుకోవడానికి ప్రధాని కార్యాలయం ఒక మెగా ప్లాన్ సిద్ధం చేసింది. కేవలం గ్యాస్ మాత్రమే కాదు, అనవసరపు దిగుమతులు, బంగారం, ఎలక్ట్రానిక్స్పై కూడా ఆంక్షల కత్తి వేలాడుతోంది. ఆదివారం జరిగిన ప్రసంగంలో ప్రధాని మోదీ ఇచ్చిన హింట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశం గెలవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఈ గ్లోబల్ వార్లో భాగంగానే దేశీయంగా ఆపరేషన్ సబ్సిడీ క్లీనప్ ప్రారంభమైంది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు దిగ్గజాలు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో చేతులు కలిపాయి. మీ పాన్ కార్డ్ డేటా, మీ వార్షిక ఆదాయం ఇప్పుడు ఏజెన్సీల వేలి ముద్రల కింద ఉంది. ఎవరి ఆదాయం అయితే ఏడాదికి 10 లక్షల రూపాయలు దాటుతుందో వారిని అనర్హులుగా ముద్ర వేసే ప్రక్రియ స్పీడప్ అయింది. సంపన్న వర్గాలకు ఇచ్చే ఈ సబ్సిడీని పూర్తిగా నిలిపివేసి ఆ నిధులను దేశ రక్షణకు, పేద ప్రజల సంక్షేమానికి మళ్లించడమే ఈ భారీ డ్రామా వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్. అలర్ట్! మీ ఫోన్కు వచ్చే ప్రతి మెసేజ్ను క్షుణ్ణంగా పరిశీలించండి. ఒకవేళ మీ ఆదాయం పరిమితిలోపే ఉండి పొరపాటున సబ్సిడీకి కోత పెడితే మీకు కేవలం ఈ 7 రోజుల్లో మీరు స్పందించకపోతే ఆ తర్వాత మీ సబ్సిడీ రద్దును ప్రభుత్వం శాశ్వతం చేస్తుంది. అయితే కంపెనీల టోల్ ఫ్రీ నంబర్లు లేదా అధికారిక వెబ్సైట్ల ద్వారా మీ అభ్యంతరాన్ని వెంటనే నమోదు చేయాలి. ఇప్పటికే కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీని నిలిపివేసిన కంపెనీలు బుకింగ్ యాప్ను కూడా పెంచుకుంటూ పోతున్నాయి. ఇది కేవలం ఒక సబ్సిడీ రద్దు కాదు, ఇదొక సామాజిక బాధ్యత. ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకోవడం పట్ల దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడికి బలం చేకూరుతుంది. పేద తల్లి వంటగదిలో పొగ మాయమవుతుంది. దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రతి రూపాయి లెక్క తేలాల్సిందే. కఠినంగా అనిపించిన దేశ భవిష్యత్తు కోసం తీసుకుంటున్న ఈ నిర్ణయాల్లో భాగస్వామ్యులు కావాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. గుర్తుంచుకోండి, ఈ మార్పు కేవలం మీ బ్యాంకు ఖాతాకు సంబంధించినది మాత్రమే కాదు, ఇది దేశ ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన పరీక్ష. ఆ 7 రోజులు ముగియక ముందే అలర్ట్ అవ్వండి. ఒకవేళ మీరు అర్హులైతే మీ హక్కును కాపాడుకోండి. ఒకవేళ మీరు సంపన్నులైతే దేశం కోసం మీ సబ్సిడీని త్యాగం చేసి మరో పేద కుటుంబానికి వెలుగునివ్వండి.